కాకినాడ జిల్లాలోని మినీ వర్కర్లందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా ఏప్రిల్ 21వ తేదీన మినీ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో అలంకార్ సెంటర్ వద్ద ఉదయం 10 గంటల నుండి ధర్నా ప్రారంభించబడుతుంది. కావున మన కాకినాడ జిల్లాలోని మినీ వర్కర్లందరూ కూడా ఉదయం 9 అయ్యేసరికి మీరు విజయవాడ అలంకార్ సెంటర్ వద్దకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మినీ వర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంగన్వాడీ వర్కర్ పని, హెల్పర్ పని చేస్తూ పిల్లలకి పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందిస్తూ, అలాగే ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. డేటా రికార్డు వరకు, రిజిస్టర్ల వరకు, అలాగే యాప్లతో పని భారము ఇలా సతమతం అవుతూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే నెట్ సౌకర్యం లేక ఫోన్లు పనిచేయక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాగే మినీ వర్కర్ అంటే మినీ వర్కర్ జనాభా 400 ఉండాలి, కానీ అంతకన్నా పైబడి ఈరోజు 1000, 1100, 1200 పాపులేషన్తో మినీ వర్కర్లు పని భారంతో సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే మెనూ కూడా పెంచాలి అని చెప్పేసి, గ్యాస్ భారం కూడా తగ్గించాలని చెప్పేసి, సమస్యల పరిష్కారం కొరకు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి, మినీ వర్కర్లకి సెలవులు అయితే ఇవ్వట్లేదు, మినీ వర్కర్లకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 21వ తేదీన విజయవాడలో జరుగు ధర్నాకి ప్రతి మినీ వర్కరు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కావున ఆ రోజు పీడీ గారికి మనము మినీ వర్కర్లో సెంటర్ తెరవబడమని చెప్పేసి మినీ వర్కర్లందరికీ కూడా మాస్ లీవ్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఉన్న మినీ వర్కర్లందరూ కూడా 21వ తేదీ ఉదయం 9 కల్లా విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ఉండాలి. కాబట్టి ఒకరు తెలియచేసుకుని తప్పనిసరిగా ఈ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రావతి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.